ధనస్సుని విరిచేశానమ్మా. నేను మీరు లేకుండా అస్సలు జీవించలేనమ్మా. క్షమించండి, క్షమించండి అమ్మా. కన్నా, మీ పెదనాన్నని రథంలో కూర్చోబెట్టడానికి సహాయం చేయి. త్వరగా వేరే గ్రామానికి వెళ్ళి మంచి వైద్యుడికి చూపించాలి. రండి అన్నగారు. అమ్మా, మనం త్వరగానే ఆ గ్రామాన్ని చేరుకుంటాం. అక్కడి వైద్యంతో మీకు ఈ బాధ కూడా తగ్గిపోతుందన్నగారు. నా బాధ అంత త్వరగా తగ్గేది కాదు సుసేన. కర్ణుణ్ణి ధనుస్సు ఎత్తనివ్వకుండా చేసినందుకు, నా చెయ్యిని నరికినందుకు వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. కానీ ఆ మంత్రి దయాళువు నా ఒక్క చేతిని మాత్రమే నరికి వదిలేశారు. కానీ నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసి నా కర్ణుడి 2 చేతుల్ని నరికేశారు. అన్నగారు, కర్ణుడు ఒక సూతుని పుత్రుడు. ధనస్సు ఎప్పటికీ అతడి దుఃఖానికి కారణమవుతుంది. ధనస్సును త్యజించి తను మంచి పని చేశాడన్నగారు. నువ్వు పిరికివాడివి. ఒక సాలె పురుగు అది స్వయంగా రూపొందించిన గూడులో స్వయంగా తనే బందీగా మిగిలిపోతుంది. అలాగే సూతులందరినీ ఈ సమాజం స్వయంగా బందీలయ్యే మనోదౌర్బల్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే స్వతంత్ర సాధన కోసం సాహసించాల్సి ఉంటుంది. దాన్ని అణిచివేసేందుకే ఇలా భయపడతారు క్షత్రియులు. మన కర్ణుడొక్కడే సూతులందరికీ విముక్తి కలిగిస్తాడు. ఈ సమాజాన్ని ఎదిరిస్తాడు. కానీ నువ్వు కర్ణుణ్ణి
అతని ధైర్య సాహసాల్ని అణిచి కారాగారంలో బంధించేశావు. చాలా ఘోరమైన అన్యాయం చేశావు. చాలా ఘోరమైన అన్యాయం చేశావు. ఈశ్వరుడు ఒక సాధారణ కుటుంబంలో ఒక అసాధారణ బాలుడు జన్మించేలా ఎందుకు చేశాడో తెలుసా అతిరథ? నువ్వు తెలుసుకోలేవు. ఈశ్వరుడి సృష్టి నీకు అర్థం కాదు. ఎవరైతే అజ్ఞానం అనే అంధకారంలో మునిగిపోతారో వాళ్ళకి సూర్య తేజస్సుని చూసే యోగ్యత ఉండదు. నాకొక విషయం తెలిసింది. నువ్వు ఎక్కడికో వెళుతున్నావంట కదా? అవును మహాశయ, అన్నగారి గాయానికి వైద్యం చేయించడం అత్యవసరం. మేము ఇక్కడే ఉండి మీకు విరుద్ధంగా ప్రవర్తించడం కంటే వెళ్ళిపోవడమే మంచిది. మంచి పని చేశావు. కానీ ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి నా అనుమతి పత్రం అవసరమని నీకు తెలియదా అతిరథ? నా అనుమతి పత్రం లేకుండా ఈ భూమి మీద ఏ మూలన కూడా నీకు ఆశ్రమం లభించదు అతిరథ. మీరు చెప్తున్నది నిజమే మహాశయ. నేను తప్పు చేశాను. అనుమతి పత్రం కోసం అర్థించు. మంత్రివర్గా, మాకు ఈ గ్రామంలో ఉండేందుకు ఎటువంటి అర్హత లేదు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, వేరొక గ్రామం వెళ్ళడానికి నాకు అనుమతి పత్రాన్ని అనుగ్రహించండి. తప్పకుండా. ఎవరైతే అనుమతి పత్రం కోరుకుంటారో వారికి అనుమతి పత్రం తప్పకుండా దొరుకుతుంది. నా కుటుంబంతో పాటు ప్రయాణించడానికి అనుమతి పత్రాన్ని అనుగ్రహించండి మహాశయ. తప్పకుండా. నేను ఈ గ్రామవాసిని కాను, అతిథిని మహాశయ. నాకు అనుమతి పత్రంతో అవసరం లేదు. నీకు అనుమతి పత్రం కాదు ఉగ్రసేన, నిన్ను గ్రామం నుంచి బహిష్కరించమనే ఆదేశం వస్తుంది. సోనా, నువ్వు మీ అమ్మా నాన్నలతో వెళ్ళాలనుకోవడం లేదా? నాకు అనుమతిని అనుగ్రహించండి. తప్పకుండా. మరి నీ సంగతి ఏంటి? నువ్వు నీ స్థానం ఏంటో తెలుసుకున్నట్లయితే నన్ను ప్రార్థించు.
ప్రార్థన నా చరణాలు పట్టుకొని చెయ్యాలి. ఇంకా ధనుర్ధారిణి అనే గర్వం నీలో పోలేదు. నీ స్థానం క్షత్రియుల పాదాల దగ్గర. ఇప్పటికైనా నీకు అర్థమైందా కరుణ? అర్థమైంది మహాశయ్య. మీరు వయసులో నాకంటే పెద్దవారు కదా. నేను మిమ్మల్ని ఎప్పుడు కలిసినా మీ పాదాలకు నమస్కరిస్తాను. మీరు గుర్రం మీద ఉన్నా సరే, లేక సింహాసనంలో కూర్చున్నా సరే, చితి మీద ఉన్నా కూడా. రాధా, రథచక్రం ఇరుక్కున్నట్టుంది. నేను తీస్తాను. నేను నా శక్తి మేర ఇతనికి వైద్యం చేశాను. ఇప్పుడు వీరికి విశ్రాంతి చాలా అవసరం. అలాగే పదండి.
మన కుటుంబానికి ఈ కష్టమంతా కేవలం నా మూలంగానే వచ్చింది. నన్ను క్షమించండి పెద్ద నాన్న. లేదు కుమారా, లేదు. ఏడవకు, ఏడవకు. జీవితంలో కష్ట సుఖాలనేవి సర్వసాధారణం నాయన. అతి త్వరలోనే మరో కొత్త నగరంలో మనం కొత్త నివాసం ఏర్పాటు చేసుకుందాం. అన్ని సవ్యంగా జరుగుతాయి నాయనా. కానీ మీ తెగిన చెయ్యి మాత్రం తిరిగి రాదు కదా పెద్ద నాన్న. అయితే ఏముంది, నాకిప్పుడు మొత్తం 5 చేతులున్నాయిగా. కానీ ఒకటి ఈ చెయ్యి, తర్వాత నీ 2 చేతులు, ఇక శోరుడి 2 చేతులు. ఐదు చేతులున్న వ్యక్తిగా ఈ ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తిగా మీ పెదనాన్నే అవుతాడు. ఇప్పుడు చెప్పండి, మీరెప్పుడైనా 5 చేతులున్న వ్యక్తిని మీ కళ్ళతో చూసుండరు కదా? ఈ మాత్రం దానికి బాధపడ్డం దీనికి. నా ఈ ఒక్క చెయ్యి అన్ని చేతులకి ప్రమాదం కలిగిస్తుందేమో. నేను నా చేత్తో ధనస్సుని తాకడం వల్లనే మీ చేతిని వాళ్ళు నరికేశారు. నేను అతని కాలు పట్టుకుని ఉండకపోతే అతను మీ చెయ్యి నరికేసిండేవాడేమో. అతను అలా ఎందుకు చేస్తాడు? కాళ్ళు పట్టుకోవడంలో ఎవరికి ఎలాంటి నిబంధన లేదు. అతడు సూతుడైనా లేదంటే సూతుడి కంటే నిమ్న జాతి వాడైనా సరే వారికి అందరూ లొంగి ఉండాల్సిందే కర్ణ. ఇది ఎవరు నిర్ణయించారు నాన్నగారు? ఈ సమాజం కర్ణ. సమాజమా? సమాజం అంటే ఎవరు నాన్నగారు? ఆ క్షత్రియ మంత్ర? లేదు కుమార, ఒకే ఒక్క వ్యక్తి సమాజం అవ్వడు. కొంతమంది వ్యక్తుల సమూహమే సమాజంగా పిలువబడుతుంది. మరి మనం ఆ సమాజంలో భాగం కామా నాన్నగారు? తప్పకుండా మనము సమాజంలో భాగమే. మరైతే పెద్దనాన్న చెయ్యి నరికేయాలన్న నియమాన్ని మనమే రూపొందించామా? కుమార, సమాజంలో నివసించే ఏ వ్యక్తికైనా జీవనానికి సంబంధించిన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఒకవేళ ఈ సమాజం ఆ కుండని తాకూడదు అని నియమం విధించినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి నాన్నగారు? జంతువులాగా నదికి వెళ్లి నీళ్లను మన మూతలతో వంగి తాగాలంటున్నారా? సమాధానం చెప్పు, నీ కుమారుడికి సమాధానం చెప్పు. ఈ నీళ్లపై అధికారం ఆ పరమేశ్వరుడిచ్చాడు. మరి భూమి మీద నివసించే అధికారం ఎవరిచ్చారు? కుమార, నువ్వు అమ్మకి శోనుడికి సహాయం చేయి. మనం త్వరగా హస్తినాపురం చేరుకోవాలి కన్నా. మహారాణి కుంతీదేవిని అక్కడ కలవచ్చన్నమాట.
లేదు కుమారా. మహారాణి కుంతీదేవి ఇప్పుడు వనవాసంలో ఉన్నారు. వారెన్నటికీ హస్తినాపురానికి తిరిగి రారు. అతిరథ, అర్థమైందా నీకు? ఆ మంత్రి మనకు కావాలనే అనుమతి పత్రం ఇచ్చాడు. మనం వెళ్ళే ప్రతి చోట ప్రతి ఒక్కరిని తప్పకుండా ఆజ్ఞాపించే ఉంటాడు. మనకు ఎవరూ కూడా ఆతిథ్యం ఇవ్వకూడదు అని. అన్నగారు, మనం హస్తినాపురానికి అడవి మార్గం గుండా వెళ్తున్నాం. కానీ నాన్నగారు, ఆ అడవి మార్గం చాలా కష్టం కదా. నాన్నగారు, అమ్మకి బాణం తగిలింది. రాధా, రాధా, ఆర్య, మంటగా ఉంది. నిప్పుతో కాల్చినట్టుగా ఉంది. కర్ణ, నువ్వు వెంటనే ఆ బాణాన్ని తీయాలి. కర్ణ, త్వరగా తీయి. మీ అమ్మ నొప్పి భరించలేకపోతుంది నాయనా. అమ్మ, నన్ను క్షమించండి.
ఆర్య ఓ సూర్యనారాయణమూర్తి, మా అమ్మకి కలిగే నొప్పిని నాకు ప్రసాదించండి. అమ్మా, నన్ను క్షమించండి. రాధా, మనం త్వరగానే వైద్యం దగ్గరికి చేరుకుంటాం. కానీ నాన్నగారు, ఇక్కడెవరూ కనిపించట్లేదు. అమ్మ మీద బాణం ఎవరేసుంటారు? ఆదిదేవుడు ఈ మనుషుల రక్తంతో ప్రసన్నుడవుగాక. ఆదిదేవుడు ఎప్పుడూ కూడా రక్త బలినే కోరుకుంటాడు. అది మనుషుల రక్తమే. అది ఆదిదేవుని ఉదరానికి శాంతి కలిగిస్తుంది. తీసుకెళ్ళండి ఈ మనుషులందరినీ. ఈ పూట రక్త బలిదానం కోసం వీరందరినీ సిద్ధం చేయండి. వీళ్ళ రక్తం ఆదిదేవునికి సమర్పించబడుతుంది. పదండి. అమ్మా, మీరు చింతించకండి. నా సోదరుడు కర్ణుడు ఈ రాక్షసుల నుంచి మనల్ని తప్పకుండా కాపాడుతాడు. తను తప్పకుండా కాపాడుతాడు. కానీ మీ అమ్మ ఇప్పుడు స్పృహలో లేదు నాయనా.
తనకి తగిలిన గాయానికి తగిన వైద్యం చేయడం ఇప్పుడు ఎంతో అవసరం. మా అమ్మ ప్రాణాల్ని దయచేసి మీరు రక్షించండి. తనకి వైద్యం ఎంతో అవసరం. తన ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది. నీ ప్రాణాలు కూడా ప్రమాదంలోనే ఉన్నాయి బాలక. నేను నిన్నిప్పుడు వధించగలను, కానీ నీకు భయం కలగడం లేదా? నేను మా అమ్మ ప్రాణాల గురించి భయపడుతున్నాను. నేను మరణించడం ద్వారా మా అమ్మ ప్రాణాలు రక్షించబడతాయంటే మీరు నా ప్రాణాలు తీసుకోండి, కానీ మా అమ్మకి వైద్యం చేయించండి. మా అమ్మకి వైద్యం చేయించండి. మా అమ్మకి చాలా నొప్పిగా ఉన్నట్టుంది. మూర్ఖ బాలకుడా, ఆదిదేవుడు బలిని కోరుకుంటాడు, రక్తం కావాలంటున్నాడు. మీ అమ్మ పడుతున్న వేదన ఇప్పుడు కేవలం ఆదిదేవుడే శాంతింపచేయగలడు. ప్రణామాలు సూర్యదేవ. మీ కుమారుడు కర్ణుడు ఎందుకిలా ఆపదను కోరి తెచ్చుకుంటున్నాడు సూర్యదేవ? అగ్నిలో కాలిన తరువాతే సువర్ణం మెరుస్తుంది. మేఘం నుంచి వర్షించి నీరు స్వచ్ఛంగా అవుతుంది. ఈ సంఘర్షణలలోనే శక్తి సామర్థ్యాలు, ప్రతిభ నిరూపితమవుతాయి పుత్ర శని. కానీ అతడి వయస్సు చాలా తక్కువగా ఉంది, అలాగే చిన్నవాడు. మీ కుమారుడికి మీరు సహాయం చెయ్యరా సూర్యదేవ? నువ్వు స్వయంగా నీ దృష్టితోనే ఆ పరమేశ్వరుడికి ఆపద కలిగించావు కదా కుమారా శని. నీకు అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా. అలాగే నీ పుత్రుడైన కర్ణుడికి కూడా అంతటి శక్తి సామర్థ్యాలు కలవు. పుత్రుడికి సహాయం చేయకూడదు, అతడికి కేవలం మార్గనిర్దేశనం చెయ్యాలి అంతే. ఏ పుత్రుడైనా సరే స్వయంగా తన శక్తియుక్తులతో జీవన పోరాటంలో విజయం సాధించినట్లయితే అతడి తండ్రికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. సహాయం చేసే బాధ్యత సోదరుడిది కుమారా. మరి నువ్వు నీ సోదరుడికి సహాయం చెయ్యవా? చేస్తున్నాను కదా నాన్నగారు. ఈ ఆపదలన్నీ నా కారణంగానే వాటిల్లాయి. కర్ణుడికి నా దృష్టి వలన 7.5 సంవత్సరాల వరకు కఠినమైన పరిస్థితులు తప్పవు. ఆ తర్వాత అతడికి అంతిమ పరీక్ష పెడతాను. జీవన్మరణ పోరాటంలో ఆఖరి ఆట అదే. అందరినీ బలి చేస్తాను.
లోకెళ్ళండి బాలుణ్ణి. లేదు, నన్ను వదలండి. మా అమ్మ నొప్పితో విలవిలలాడుతుంది. మా అమ్మ గారిని విడిచిపెట్టండి. నన్ను వదలండి. మా అమ్మ అలా బాధపడుతుంటే నేను చూడలేను. నన్ను బలించి మా అమ్మని కాపాడండి. రాధా, నీకేం కాదు రాధా. నన్ను వదలండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదలండి. నన్ను వదలండి. నాన్నగారు! ఆయుష్మాన్ భవపుత్ర. అమ్మా, అమ్మా, మీకేం కాదు. అమ్మా, మీకేం కాదమ్మా. ఏం కాదు, ఏం కాదు. లేదు, లేదు కుమారకర్ణ, లేదు. నీ ఏడుపు ఈ సమస్యకు పరిష్కారం కానే కాదు. పరిష్కారం ఏంటి పెద్దనాన్నగారు? మా అమ్మని రక్షించుకునే మార్గం త్వరగా నాకు చెప్పండి. ముందుగా ఈ ఆటవికులు ఎవరో మనం తెలుసుకోవాలి. వారు ప్రయోగించిన ఆ బాణం ఏ విషయంతో కూడుకున్నదో మనం తెలుసుకుంటే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఆ ఆటవికుడు తను సంధించిన బాణానికి విశేషమైన విషాన్ని పూశాడు. ఆ విష ప్రభావం వలనే మీ అమ్మకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రాతకాలంలో సూర్యుని తొలి కిరణాలు మీ తల్లిని తాకినట్లయితే ఆ వెంటనే తనకి మరణం సంభవిస్తుంది. కానీ ఈ ఆపద గట్టెక్కడానికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా. ఉంటుంది మహాశయ, కానీ ఈ కారాగారం లోపల ఉండదు. మరి మీరు ఈమె ప్రాణాలని రక్షించాలనుకుంటే ఆమెని వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి మహాశయ. ఈ అడవికి అవతల ఒక పర్వతం ఉంది, సప్తదళ పర్వతం. ఆ పర్వతం అంచున సూర్యుని తొలి కిరణాలతో విశేషమైన ప్రక్రియ జరిగి దివ్య ఔషధం ఉత్పన్నమవుతుంది. ఆ ఔషధం వలన మాత్రమే మీ అమ్మ ప్రాణాలు రక్షింపబడతాయి పుత్ర. మీ అమ్మ ప్రాణాలు రక్షింపబడతాయి పుత్ర. మనం తెల్లవారే వరకు ఇలా నిరీక్షిస్తూ ఉండలేం నాన్నగారు. కానీ మనం ఇక్కడి నుంచి తప్పించుకుని ఎలా వెళ్ళగలం? నువ్వు ఏదో ఒక మార్గం చేయగలవు సోదరా. నువ్వు నన్ను అమ్మ అని పిలవాలనుకుంటే తీసుకో ఈ గొడ్డల్ని, విరగొట్టు ఆ ధనస్సుని. నేను నా ధనస్సుని త్యజించానమ్మా. నేను అమ్మకిచ్చిన మాటని తప్పలేను. కుమారకర్ణ, ఇప్పుడు మీ అమ్మ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది. మాట తప్పు. ధనుసును చేపట్టు. లేదు పెద్దనాన్న, నేను ఈ ధనస్సుని తాకినట్లయితే మరి నేను ఇచ్చిన మాటకి విలువేముంటుంది? సోదర కర్ణ, అమ్మ ప్రాణాల కంటే నువ్వు ఇచ్చిన మాటే ఎక్కువ విలువైనదా?
నేను అమ్మకిచ్చిన మాట నుండి అమ్మే నన్ను విముక్తిని చేయగలదు షోనా. ఈ ప్రమాదం నుండి బయటపడడానికి వేరే మార్గం వెతకాలి షోనా. ఆదిదేవునికి బలి ఇచ్చేందుకు సమయం ఆసన్నమైంది. వెళ్ళి అతడి అమ్మను లాక్కురండి. నేను వెళ్ళి బలవుతాను. నేను బలవుతాను. లేదు నాన్నగారు, లేదు. షోనా, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ధనుసును తీసుకో సోదరా, నాన్నగారిని కాపాడు. ఈ ధనుసును తీసుకో, ఈ ధనుసును తీసుకో సోదరా, తీసుకో. ధనుస్సును తీసుకో కర్ణ. ధనుసును తీసుకో సోదరా, తీసుకో. తీసుకో కర్ణ. అవును సోదర కర్ణ, ధనుసును తీసుకో. ప్రాతకాలంలో సూర్యుని తొలి కిరణాలు మీ తల్లిని తాకినట్లయితే ఆ వెంటనే తనకి మరణం సంభవిస్తుంది. కుమార కర్ణ, ఇప్పుడు మీ అమ్మ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది. ధనుస్సును తీసుకో కర్ణ. తీసుకో కర్ణ. అమ్మ ప్రాణాల కంటే నువ్వు ఇచ్చిన ప్రాతకాలంలో మాట ఎక్కువ సూర్యుని తొలి విలువైందా? కిరణాలు మీ ధనుసు తీసుకో తల్లిని సోదరా, తాకినట్లయితే నాన్నగారిని ఆ కాపాడు. వెంటనే తనకి మరణం తీసుకో సంభవిస్తుంది. ధనుసు, కుమార కర్ణ, ధనుసు ఇప్పుడు మీ తీసుకో అమ్మ సోదరా, ప్రాణాలకు ప్రమాదం వాటిల్లింది. ధనుస్సును తీసుకో కర్ణ. తీసుకో కర్ణ. ధనుస్సును తీసుకో కర్ణ. ధనుసు తీసుకో. ఆ వెంటనే తనకి మరణం సంభవిస్తుంది. నన్ను మీరు క్షమించండి అమ్మా. నేను మీకు ఇచ్చిన మాటని తప్పుతున్నాను. ఆదిదేవుడు బలి కోరుతున్నాడు. ఎక్కడ్రా బలి? ఇక్కడుందిరా బలి.